మీ నియోజకవర్గంలో అయితే చాలా ఫార్మా కంపెనీలు కానీ కంపెనీలు అయితే కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ తో పోల్చుకుంటే బాగానే ఉన్నాయి. ఉపాధి కూడా బాగానే పొందుతారు. అదిగాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లోకల్ ప్రయారిటీ అనే దాని మీద 70% ఉద్యోగాలు లోకల్ వారికి ప్రాధాన్యత అనే జీవో కూడా తీసుకొచ్చారు. దాని మీద మీరేమంటారు? అవన్నీ కరెక్టేనా కాదా? అది జరగడం లేదు కదమ్మా. అలా జరిగితే ఈరోజు లోకల్ పీపుల్స్ అందరూ హైదరాబాద్, బెంగళూరు అక్కడ ఎక్కడికో పనిచేయవలసిన అవసరం వస్తుంది. పాపం అక్కడ బతకడం వల్ల ఏంటంటే చాలీ జీతంతో బతికి తల్లిదండ్రులకు ఏమైనా చూసుకోవడం కూడా దగ్గరుండి చూసుకోవడం కూడా అవ్వలేక వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుండే పర్వాలేదు, కానీ బాగోలేకపోతే పరిస్థితి కొడుకు అనేవాడు ఎక్కడో పనిచేస్తున్నాడు ఉద్యోగం. అదే లోకల్గా కంపెనీలు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడు మరో 4 కంపెనీలు తీసుకొస్తే లోకల్గా ఉన్న అందరికి ఉద్యోగాలు దొరుకుతాయి కదా. 75% ఉద్యోగాలు లోకల్కి ఇవ్వాలన్నారు. అది జరగడం లేదు. ఎందుకు జరగట్లేదు? ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, కంపెనీలు తక్కువ ఉన్నాయి. కంపెనీలు పెరిగితే కదా. దానికోసం ఈ ప్రభుత్వం ఏం కృషి చేయలేదమ్మా. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఒక కంపెనీ కానీ 2-3 కంపెనీలు తీసుకొస్తే మరొక 1000 మందికి లోకల్కి ఉద్యోగాలు వస్తాయి. అది చేయక ప్రతిదీ ఇచ్చేసామా, సంక్షేమ పథకాలు ఇచ్చేసామా, సంక్షేమ పథకాలు మన దగ్గర GST తీసుకుంటాడు, ఇసుకలో డబ్బు తీసుకుంటాడు. ప్రతిదీ ఇసుక అనేవాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రాక్టర్ కొనుక్కోడు బతుకుండేవాడు. ఆ బతికి కూడా ఆ ట్రాక్టర్లు కూడా తోలలేకుండా చేశాడు. కాంట్రాక్టులు బతికేవారు. దానివల్ల ఇసుక మేస్త్రులు బతికేవారు. కాంట్రాక్టుల వల్ల మేస్త్రులు కూలీలు ఎంతో మంది బతికేవారమ్మా. ఆ ఇసుక అనేది ఎంత అయితే క్లోజ్ చేయడం వల్ల ఆయన స్వార్థం కోసం ఇసుక మా దగ్గర కేంద్రం ఉంది, శ్రీకాకుళం నుండి ఇక్కడ తీసుకొస్తాడు. అక్కడి నుంచి డంపింగ్ ఆయన అకౌంట్లకే, అంటే ప్రభుత్వ అకౌంట్ డైరెక్ట్ గా. అంటే అదే టెండర్స్కి ఇస్తే కాంట్రాక్టులు బాగుపడతారు. దానివల్ల కాంట్రాక్టులు బాగుపడతారు, మేస్త్రులు బాగుపడతారు, కూలీలు బాగుపడతారు. అదే దానివల్ల వలసలు తగ్గుతాయి. ఎంతో మంది ఈరోజు మేస్త్రులు కూలీలు పనులు లేక రోడ్డును పడి బాబు పనిపించని చేయలేక ఈరోజు గుంటూరు అనగా, హైదరాబాద్ అనగా, వైజాగ్ అనగా ఎక్కడికెక్కడికో వెళ్ళి బతకవలసి వస్తుంది.